నందమూరి శ్రీనివాస్ గారు, విద్యాపీఠం అధికారులు, ప్రధానాచార్యులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అందరూ, చాలా సంతోషం అనిపించింది. వింటా ఉంటే చెప్పిందంటే మనస్ఫూర్తిగా చెప్పిందనేది నాకు అర్థమవుతా ఉంది. 5 రోజులు అయిపోయినా కూడా ఇంకా ఉందాం అనిపిస్తుంది అని అన్నారంటే చాలా సంతోషం. చాలా విషయాలు నేర్చుకున్నామని చెప్తున్నారు. కృష్ణకుమార్ గారు అయితే విన్నా లేకున్నా పాఠశాల బాగా నడుస్తున్న నమ్మకం ఏర్పడింది అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సిస్టమ్, స్కూల్లో ఉన్న కల్చర్ ఏదైతే ఉంటుందో స్పెషల్ కల్చర్ ఏర్పడుతుంది. ఏ వ్యక్తి ఉన్నా లేకున్నా కూడా కల్చర్ కంటిన్యూ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అది ఎస్టాబ్లిష్ చేయాలి. హెచ్ఎంగా మనం చేయాల్సింది ఏంటంటే మనం ఉన్నా లేకున్నా కూడా ఎవరు వచ్చినా కూడా ఈ సిస్టమ్ అంతా కంటిన్యూటెడ్ చేయాలి. నేను ఉంటేనే నాతోనే ఉంటుంది, నేను పోయినాక పోతుందని ఎవరు సిస్టమ్ మంచిగా ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఇంపార్టెంట్. అది అందరిలో. తర్వాత వీటిలో ఒకరు గుర్తు చేశారు 17th సెప్టెంబర్ ఇంపార్టెన్స్ మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. We have to pay our tribute. But for him, I do not know what would have happened to integration of India. బాగా డిలే అయ్యేది, ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు. ఈ హైదరాబాద్లో ఎవరి ప్రభుత్వం ఉండదో తెలియదు. నరేంద్ర మోడీ గారు పెట్టిన కన్వే అవర్ విషెస్ ఆ కాంటెక్స్లో. సో మీరు ఏ విషయాలు నేర్చుకున్నారో అవన్నీ చక్కగా చెప్పారు. ఇంకా నేర్చుకోవాలని కుతూహలం ఉంది మీకు. మీరు పోయిన తర్వాత మిగతా ఆచార్యులతో కలిసి ఈ విషయాలన్నీ చర్చించండి బాగా. సో దట్ ఇంకా మీరు డీటెయిల్స్లోకి పోయి వాళ్ళ దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకోండి. మీ స్కూల్ సందర్భం బట్టి ఇంకా ఏం చేయవచ్చు అనేది ఆలోచించండి. ఇది నిరంతరంగా కొనసాగుతూ ఉండాలి. ప్రతి అంశం పైన కూడా చర్చించడం, మిగతా వాళ్ళతో ఇంకా మనం ఏం చేయొచ్చు ఆలోచించడం, వీక్లీ రివ్యూ చేయడము, అది ఒక ప్రాక్టీస్ కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఈ సందర్భంగా ఏంటంటే మన మీద ఎవరైతే విద్యాపీఠం ఉన్నారో ప్రాంతం కానీ కేంద్రం నుంచి కానీ మీ ప్రధానాచార్యులు కానీ ఆచార్యులు కానీ అందరి మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉందండి. మన బాధ్యత ఏంటంటే పిల్లలకు ఒక మంచి విద్యను అందించడంతో పాటు దేశం గురించి కూడా ఆలోచించడం, దేశాన్ని సంరక్షించడం కూడా మన బాధ్యత. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బాగుంది అనుకునేటట్టు లేదు. ఎందుకంటే చాలామంది శత్రువులు బయట ఇంటర్నల్గా అన్ని రకాలు కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది మీరు తెలుసుకుంటూ దాని గురించి ఎప్పుడు చర్చిస్తూ మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. అల్టిమేట్లీ దేశం బాగుంటేనే మనం బాగుంటాం. దేశం బాగాలేకుంటే మనం కష్టం. మన గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. కేవలం మనకి ఏమైతే మనం బాగానే ఉన్నామంటే అట్లందరూ ఆలోచిస్తే ఫ్రీడమ్ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎందుకు చేయాలి, జైలుకి ఎందుకు పోవాలి, ఎంతమంది ఎందుకు చనిపోవాలి, తర్వాత జనరేషన్స్ కొట్టే కదా. సో ఇప్పుడు జనరేషన్స్ అనే కొంత బాధ్యత ఉంటుంది. రెండో విషయం ఒకటి మీతో స్పెషల్గా చెప్పదలుచుకుంటే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటికి ఇప్పటికి టెక్నాలజీ బాగా పెరిగింది. ఈ ఫోన్ ఉంటుంది కదా, దీని ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగుంటుంది. సో చాలా ఎక్కువ ఉంటుంది. ఇదివరకు ఏమన్నా కుటుంబము, పాఠశాల, ఆచార్యులు, మిత్రులు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుండేది. కానీ ఇప్పుడు ఈ ఫోన్లు, టీవీలు వీటి ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువైంది. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని తీసుకుంటే మనం వాళ్ళకి ప్రోత్సహించాలా, చెడు ఏదైతే ఉందో దానికి దూరంగా పెట్టాలి. లాస్ట్ చెప్పేది ఏంటంటే ఈ బాగా కొంతమంది పిల్లలు బాగుపడుతున్నారని కొంతమంది పిల్లలు కొంచెం చెడిపోతున్నారండి. దాన్ని ముఖ్యంగా ఉన్నత వర్గాల వాళ్ళు ఎక్కువ చెడిపోయే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ చెడిపోవడానికి అవకాశాలు తక్కువ ఉంటున్నాయి. వాళ్ళు ఎవరితోనో సాహసం చేస్తే, చెడు సాహసం చేస్తే చెడిపోతారు. ఉన్నత వర్గ వాళ్ళు ఈ విల్లాస్లో, ఫ్లాట్స్లో ఉంటారు కదా, దాంట్లో చాలామంది మంచిగా ఉంటారు. కానీ కొంతమంది ఏమవుతున్నారంటే ఇంతవరకు ఏమన్నా సిగరెట్లు, ఆల్కహాల్ అనుకుంటుండే కదా, ఇక్కడ డ్రగ్స్ది చాలా పెద్ద భయంకరంగా ఉంది. డ్రగ్స్
చాలా భయంకరంగా ఉంది. అసలు మనం ఎట్లా ఆపుతామో అర్థం కాని పరిస్థితి ఉంది. సో దానిపైన మనము కంటిన్యూస్గా అవేర్నెస్, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పిల్లలతో డ్రామా చేయించడము, స్కిట్స్ చేయించడము, వేరే వేరే ప్రోగ్రామ్ చేయించడము, మన స్కూల్లోనే అవేర్నెస్ కాక బయట కూడా సొసైటీలో కూడా మీరు కొన్ని చేశారనుకోండి యాక్టివిటీస్, దీనిపైన చైతన్యం తీసుకొచ్చింది బాగుంటుంది. అప్పుడు మనం అంటే ఈ డ్రగ్స్ వల్ల ఏం ఎఫెక్ట్ పడుతుంది, ఆల్కహాల్ తీసుకుంటే ఏం ఎఫెక్ట్ పడుతుంది అనేది, కొన్ని చెడు వాటిపై దూరంగా ఉండాలనేది పిల్లలతో ప్రోగ్రామ్ చేయించడం, ఏదైనా స్కిట్ అట్లాంటి యాక్టివిటీస్, అప్పుడు పాట పాడారు, వైపు గీతం, పాటలే కాకుండా స్కిట్ తీయడం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో స్ట్రీట్ ప్లేస్ అంటాం, ఇట్లా కొన్ని యాక్టివిటీస్ మీరు ప్లాన్ చేయిస్తే మనకు స్కూల్ విజిబిలిటీ పెరుగుతుంది. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయినట్టు అవుతుంది. స్కూల్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇట్లాంటి వాటికి అందరికీ తెలుస్తుంది. సో దీనిలో చైతన్యం తీసుకొచ్చినట్టు అవుతారు అన్నమాట. సో ఈ కొన్ని విషయాలు చెప్పి మళ్ళీ ఒకసారి ఈ నాలెడ్జ్ అనేది గుర్తుపెట్టుకోండి. మనం డిస్కస్ చేసాం, అది 9 పదాలు. ఒక్కొక్క దాని కింద ఏం చెప్పాను, దానిపైన మీరు ఇంకా డెవలప్ చేయండి. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ గుర్తు చేసుకుంటూ ఓకే ముగిస్తాను. ఈ కాలంలో మార్గదర్శనం చేయవలసిందిగా ప్రాంత శిక్షణ కార్యదర్శి మాన్య శ్రీ పథకమూరి శ్రీనివాసరావు గారిని కోరుతున్నాను.